సో హ్యాపీ మూమెంట్స్ అనేవి వచ్చాయి. ఎందుకంటే నిన్ననే మనకి కీ రిలీజ్ అయింది, ఫైనల్ కీ రిలీజ్ అయింది, ఇమీడియట్గా రిజల్ట్స్ కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా మాకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పట్టేది ఎవరికి ఏ ర్యాంక్ వచ్చింది, ఎవరికి ఏ మార్కులు వచ్చింది అని చూసుకోవడం అంటే. బట్ నిన్న మాత్రం చాలా కష్టమైంది, అవర్స్ పట్టింది. అన్ని అవర్స్ అయినా సరే మళ్ళీ కొంతమంది మిస్ అయితే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం జరిగింది. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలు మన డిఎంఏ గ్రోత్ని చెప్పడానికి. ఎందుకు ఆ తేడా వచ్చింది అంటే అంతకుముందు 10ల్లో ఉంటే ఇప్పుడు 100ల్లో ఉన్నారు. 100 దాటి డబల్ సెంచరీలు ఆ సంఖ్య వరకు పోవడం జరుగుతుంది. సో కాబట్టి మన ఆపేవాడు ఎవడూ లేడు, డిఎంఏని ఆపేవాడు ఎవడూ లేడు. సో కాబట్టి అందరినీ కోరుకునేది ఏంటంటే జస్ట్ కనీసం ఆపలేకపోయినా నా వెనకైనా రండి, కొంచెం దూరంలో అయినా ఉంటే కాంపిటీషన్ అనేది ఇస్తే మిగతా కాలేజెస్ కానీ, మిగతా కోచింగ్ సెంటర్స్ కానీ, మిగతా ఇన్స్టిట్యూట్స్ ఏవైనా సరే అట్లీస్ట్ దరిదాపుల్లో కన్నా వచ్చి కాంపిటీషన్ ఇస్తే ఏంటంటే మేము కూడా ఉరుగుతాం. ఇంకా దాని ద్వారా మన ఖమ్మం అనేది తెలంగాణలో ఎక్కువ నెంబర్ ఆఫ్ మెడికల్ సీట్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ నుంచి కూడా కట్ ఆఫ్ సతీష్ సార్ ఎప్పుడు చెప్తాడు అని చాలామంది ఎదురు చూస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే కట్ ఆఫ్ ఎవరు చెప్పినా సరే అది ప్రెడిక్టెడ్ కట్ ఆఫే. ఎందుకు అంటే మనకి ఇంకా తెలంగాణ మెరిట్ లిస్ట్ అనేది రాలేదు. సో ఏదైనా ఊహించి చెప్పడం తప్ప, మీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పడం తప్ప సో కట్ ఆఫ్ అనేది ఎవరు కూడా ఇప్పుడైతే ప్రెడిక్ట్ చేయలేరు. సో కాబట్టి మిగతా అన్ని ఎక్స్పీరియన్స్ని బట్టి మనం ప్రెడిక్ట్ చేస్తున్నాము. సో ఒకటి కట్ ఆఫ్లో మనం చూసుకోవాల్సింది ఆల్ ఇండియా కోటా. మెయిన్గా ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా 720 అవుట్ ఆఫ్ 720 చూస్తే దాదాపుగా 63 స్టూడెంట్స్కి ఫుల్ మార్క్స్ వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే మనకు వచ్చిన ర్యాంక్ కూడా ఆల్ ఇండియా కోటా ర్యాంక్ వచ్చింది. అది కేవలం ఆ ర్యాంక్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఆల్ ఇండియా కోటాలో చేరడానికి కానీ, ఎయిమ్స్లో జాయిన్ అవ్వడానికి కానీ, లేదా ఏక్యూలో మిగతా గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న 15% సీట్స్ని ఆక్యుపై చేయడానికి మాత్రమే మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఉపయోగపడుతుంది. కేటగిరీ ర్యాంక్ అయినా సరే అది ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఉపయోగపడుతుంది. అంతేగాని స్టేట్లో ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా సరే అది రెఫరెన్స్ మాత్రమే తప్ప దాన్ని బేస్ చేసుకొని ఇవ్వరు సీట్లు అనేది. సో అది ఫస్ట్ పాయింట్. సో మనకు అర్థమైతేనే ఉంది, టాపర్స్ చాలామంది ఉన్నారు. మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే మనకి 80 మార్కుల డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 మార్కులకి ఫర్ ఎక్స్ అనే ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్ ఆ ర్యాంకు 420 మార్కులకే వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ 420 మార్కులు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడున్న 500 మార్క్స్. అంటే దాదాపుగా 80 మార్క్స్ డిఫరెన్స్ ర్యాంక్ పరంగా వచ్చింది. మరి అందరూ గాబరాపడిపోతున్నారు, మొత్తం టోటల్ నేషన్ గాబరాపడిపోతుంది. 80 మార్క్స్ డిఫరెన్స్ ఏంటి సార్, అసలు నాకు వస్తుందా, నేను 500 వస్తే సీట్ వస్తుంది అనుకున్నాను, మరి 450 ప్లస్ 500 530 80 530 దాకా నాకు సీట్ రాదా అనేది అందరూ అనుకుంటున్నారు. ఎస్, 100% ఆ వేరియేషన్ అనేది ఉంటుంది. ఎవరికి అంటే మిగతా స్టేట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఆ వేరియేషన్ అనేది. ఎందుకు అంటే ఆల్ ఇండియా కోటా లెవెల్లో ఒక్కసారి మనం రాజస్థాన్ గమనించినట్టయితే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి క్వాలిఫై అయిన వాళ్ళు పెరిగిన సంఖ్య 20,000 మంది ఉన్నారు. ఒక్క రాజస్థాన్లోనే 20,000 మంది ఉన్నారు. అట్లా మహారాష్ట్రలో చూసుకున్నా సరే, ఇంకా మిగతా వాటి స్టేట్స్ చూసుకున్నా సరే చాలా ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ కంటే క్వాలిఫై అయ్యారు. అంటే ఈ డిఫరెన్స్ అంతా ఎక్కడ వచ్చిందనమాట, దాదాపుగా మిగతా స్టేట్స్లో వచ్చింది డిఫరెన్స్. మన తెలంగాణ స్టేట్కి వస్తే లాస్ట్ ఇయర్ అంటే 2022కి 23కి పెరిగిన క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఎంతమంది అంటే 7,000 స్టూడెంట్స్. మరి అదే 2023-24కి వచ్చేసరికి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ పెరిగిన సంఖ్య ఓన్లీ 5,000 స్టూడెంట్సే. అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు 5,000 స్టూడెంట్స్ మాత్రమే పెరిగారంటే కాంపిటీషన్ తగ్గింది అనుకోవాలా, పెరిగింది అనుకోవాలా? అంటే 22కి 23కి ఎంతైతే కాంపిటీషన్ పెరిగిందో 23కి 24కి అంతకంటే తక్కువ కాంపిటీషన్ అనేది చెప్పుకోవాలి. కాబట్టి అదొక మంచి మనకి ప్లస్ పాయింట్. కాకపోతే కట్ ఆఫ్ మార్క్ అనేది మాత్రం లాస్ట్ ఇయర్ కంటే పెరిగింది చూశారు. ఇట్ ఈస్ మూవ్డ్ ఫ్రమ్ 138 to 163 మార్క్స్. కాబట్టి అందరి మార్క్స్ కూడా పెరుగుతూ వచ్చాయి. సో కాబట్టి ఈ ర్యాంక్ గురించి ఎవరు కూడా వర్రీ కాకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే
మనకి ఇక్కడ ఆల్ ఇండియా కోటాల సీట్స్ ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు స్టేట్ కోటా సీట్స్ ఆక్యుపై చేస్తారు. ఎందుకు? లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటాలో 650 అనుకోండి, వాడికి ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చింది. మరి ఇప్పుడే 690 మార్క్స్ తీసుకుంటేనే ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఎంత వచ్చింది? 690 మార్క్స్ అంటే 4000లోకి వెళ్ళిపోయింది. మరి 690 వచ్చినోడే నాకు ఎయిమ్స్ వస్తుందా అన్న ఉద్దేశంతో ఉన్నాడు అంటే డెఫినెట్గా ఈసారి లాస్ట్ ఇయర్ 650కి ఆల్ ఇండియా కోటాలో ఒక సీట్ వచ్చినట్టయితే డెఫినెట్గా ఈ సంవత్సరం 650 మార్క్స్కి ఆల్ ఇండియా కోటాలో సీటు రాదు. కాబట్టి వాడు ఎక్కడికి వెళ్తాడు? స్టేట్ కోటాని ఆక్యుపై చేస్తాడు. ఎప్పుడైతే అది స్టేట్ కోటాని ఆక్యుపై చేశాడు ఆ సీటు, వెనకున్న వాళ్ళకి సీట్ రానట్టే. కాబట్టి అదొకటి మాత్రం నెగిటివ్ ఉంది. కాకపోతే ఏంటంటే ఆల్ ఇండియా కోటాకి పోయే వాళ్ళ సంఖ్య పెద్దగా 100లోనే ఉంది. 100 to 200 స్టూడెంట్స్ తప్ప ఎక్కువ లేదు. మన తెలంగాణ నుంచి ఎస్పెషల్లీ ఎక్కువ లేదు. కాబట్టి దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. ఎలాగో మనకి 400 మెడికల్ సీట్లు పెరుగుతున్నాయి. ప్లస్ మనం ఆల్రెడీ సీఎం గారికి విన్నవించుకున్నాం. కాబట్టి సరే సీఎం గారు కనుక దయదలిస్తే మనకి ఇంకో 130 మెడికల్ సీట్స్, అంటే ఆంధ్ర 15% క్యాన్సిల్ అవడం ద్వారా ఇంకో 130 మెడికల్ సీట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అది ఇది చెల్లైపోతుంది అనుకోండి. సో నో వర్రీస్. సో ఒకటి, ఇంకోటి ఈ 5000 మంది కూడా అందరూ 5000 ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 1000 మంది పెరిగారు. మరి అదే తెలంగాణ తీసుకుంటే 5000 మంది పెరిగారు. ఈ 5000 మంది కూడా అందరు తెలంగాణ స్టూడెంట్స్ కాదు. ఎందుకు అంటే ఈ విభజన అనేది ఎలా జరిగింది అంటే ఇంటర్మీడియట్ ఎక్కడైతే చదివారో వాడిని ఆ స్టేట్ కింద వేశాడు. కాబట్టి చాలా మంది బెంగళూరు నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు, లేదా విజయవాడ నుంచి కావచ్చు, అందరూ కూడా హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈ లెక్కలోకి వస్తారు. ఎప్పుడైతే లొకాలిటీ అనేది లెక్క పోయిందో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. కాబట్టి అది కావాల్సిన లాస్ట్ ఇయర్ కూడా అదే జరిగింది. ఈ ఒక్క ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఆంధ్రాకి చాలా తక్కువ పెరిగింది, మన తెలంగాణకి చాలా ఎక్కువ పెరిగింది. బట్ తర్వాత వచ్చేసి రివర్స్ అయిపోతున్నాయి ఆ రెండు. కాబట్టి దాని గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే 718 మార్కులు వచ్చినాయి సార్, 719 మార్కులు వచ్చినాయి. అసలు మార్క్ 720 అయితే నెక్స్ట్ మార్క్ ఎంత రావాలి? 716 రావాలి. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే, ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయకపోతే 716 రావాలి. ఒక క్వశ్చన్ తప్పు చేస్తే 715 రావాలి. మరి ఇది ఎక్కడ 718, ఇది ఎక్కడ 719 అని అందరూ కూడా ఏదో గ్యామ్లింగ్ జరిగింది, స్కామ్ జరిగింది, అసలు కరెక్ట్ లేదు అని అనుకుంటున్నారు. దానికి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. ఒక సెంటర్లో వాళ్ళకి టైం అనేది తక్కువ ఇవ్వడం వల్ల హైకోర్టుకు పోయినప్పుడు ఆ కోర్టు ఏం తీర్పిచ్చిందంటే ఒక నార్మలైజేషన్ పద్ధతిలో మీరు మార్క్స్ ఇవ్వండి అని చెప్పింది. కాబట్టి ఆ ఇద్దరు స్టూడెంట్స్ తప్ప ఎవరూ లేరు. ఎవరు దాని గురించి గాబరపడాల్సిన అవసరం లేదు. సరే అదే ఒకసారి చూసినట్టయితే లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 400 అబోవ్ స్టూడెంట్స్ అండ్ 400 బిలో స్టూడెంట్స్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే 5000 మంది మనం పెరిగారు అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 4000 మంది అనుకుందాం. 4000 మందిలో 400 అబోవ్ ఉన్నారా, 400 బిలో ఉన్నారా, అది ఇంపార్టెంట్. 400 బిలో అంటే 200 నుంచి 400 బాగా పెరిగారు అనుకోండి, అది దీన్ని మన సీట్ గెట్టింగ్ అని అసలు ఎఫెక్ట్ చేయదు, ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కాబట్టి దాని గురించి కూడా వరి కావాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి అంటే కేవలం ఒక వారం రోజుల తర్వాత మనకి తెలంగాణ స్టేట్ది మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో మాత్రం బీసీఏ, బీసీబీ, బీసీసీ అది కూడా రావాలి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ మార్క్స్ తెలుస్తాయి. కాబట్టి సో వరి కావాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అయితే కట్ ఆఫ్ అనేది సేమ్ ఉండకపోవచ్చు. కాకపోతే ఒక 10 మార్కులు అయితే ఇంక్రీజ్ అవుతుందనే అనుకుంటున్నాను. అది 10 మార్కుల, 20 మార్కుల, 30 మార్కులు అనేది మాత్రం డెఫినెట్గా మన తెలంగాణ మెరిట్ లిస్ట్ చూసిన తర్వాత తెలుస్తుంది. ఇన్ మై వ్యూ మ్యాక్సిమం 10 మార్క్స్ ఉంటుందన్నాను. ఆల్రెడీ కొంతమంది యూట్యూబర్స్ని కూడా నేను డిస్కషన్ చేయడం జరిగింది ఇవన్నీ పాయింట్స్ మీద. కాబట్టి వాళ్ళు కూడా చెప్పింది 5 to 10 మార్క్స్ అని చెప్పారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరేం కంగారు పడకండి. సో ఎనీవే ఇది మన కట్ ఆఫ్ గురించి. అండ్ రెండోది చూస్తే కనుక మన